ఇవాళ ఈ వీడియోలో కటపయాది సూత్రం గురించి తెలుసుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆయా మేళకర్తల సంఖ్యను తెలుసుకొనుటకు ఈ కటపయాది సూత్రం ఏర్పరచబడింది. ఈ సూత్రం వలన మేళకర్తల యొక్క సంఖ్యలు సులభంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం నిన్న వీడియోలో 72 మేళకర్తల గురించి తెలుసుకున్నాం. ఒక్కొక్క దాని నంబర్ మనకి ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతాం. ఎంత నేర్చుకున్నా కూడా ఏ మేళకర్త నంబరు సంఖ్య ఏదో మనకు తెలియదు. అది తెలుసుకోవాలంటే చాలా ఈజీగా మళ్ళీ మనం టేబుల్ చూసుకునే అవసరం లేకుండా ఈ కటపయాది సంఖ్యా పథకం కనుక మనం నేర్చుకుంటే దీని ద్వారా మనకి మేళకర్తల సంఖ్యలు తెలిసిపోతాయి. ఇది బైహార్ట్ చేయాలి. బైహార్ట్ అంటే నేర్చుకోవాలంతే. ఇది బాగా చూడండి, చూసి మీరు దీన్ని రాసుకోండి నోట్స్. కటపయాది సంఖ్యా పథకం ఎన్నున్నాయి? కటపయాది సంఖ్యలు 1 నుంచి 10 దాకా ఉన్నాయి. అట్లాగే కాది నవకము. నవకము అంటే 9. ఈ కా అనే అక్షరంతో 9 ఉన్నాయన్నమాట. 10ది లేదు. 10ది ఇని అని ఉంది కానీ అది మనం ఉపయోగించాం కదా. అట్లాగే టాది నవకము. టాతో మొదలయ్యే దాంట్లో ఇక్కడ కూడా నవకం అంటున్నాడు. తర్వాత పాది పంచకము అంటే ఇవి 5 మాత్రమే ఉంటాయి. యాద్యష్టకము ఇవి 8 ఉంటాయి. ఇది ఇప్పుడు కాది నవకంలో ఏమున్నాయి? క ఖ గ ఘ ఞ చ చ జ ఝ ఇని. ఇని లేదనుకున్నాం కాబట్టి 9. ఇక్కడ టాది నవకము ట ఠ డ ఢ ణ త థ ద ధ న. అలాగే పాది పంచకము ప ఫ బ భ మ అంతే 5. యాది అష్టకము. అష్టకం అంటే 8 కదా. య ర ల వ శ ష స హ. ఇవి ఈ అక్షరాలు, ఈ నంబర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. పైన తెలిపిన కటపయాది సంఖ్యలను గుర్తించుటకు ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మాయామాళవగౌళ రాగం. ఇందులో మొదటి అక్షరం మా అనే అక్షరం పాది పంచకంలో 5వ అంకెకు సరిపోతుంది. ఇక్కడ చూడండి, మొదటి అక్షరం తీసుకున్నాం మనం. మాయామాళవగౌళలో మా ఎక్కడొచ్చింది? యాద్యష్టకంలో ఉంది. మాయా మాళవగౌళ. రెండవ అక్షరము యాద్యష్టకంలో ఉంది. మొదటిది మా అనే అక్షరం పాఫ బాభ మా, పాది పంచకం పాఫ బాభ మా. ఇక్కడ 5వ అక్షరం మా, మాయా మాళవగౌళ. అలాగే రెండో అక్షరం యాద్యష్టకంలో ఉంది. అక్కడ మొదటి అక్షరం అంటే మా అనేది 5వ అక్షరం, యా అనేది మొదటి అక్షరం. కాబట్టి 51 అని అనుకుంటాం. కానీ అది అలా కాదు, దాన్ని 15గా మార్చుకోవాలి. అంటే దాన్ని రివర్స్లో వేసుకోవాలి. అప్పుడు మీకు ఆ మేళకర్త యొక్క సంఖ్య మీకు క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి మళ్ళీ చూడండి, ఎందుకంటే మొదటిసారి సరిగ్గా చెప్పగలిగానో లేదని డౌట్, అందుకని మళ్ళీ చెప్తాం మాయామాళవగౌళ గురించి. మాయామాళవగౌళలో మొదటి అక్షరం పాది పంచకంలో 5వ అంకె. అంటే పాది పంచకం చూడండి, ఇక్కడ పాఫ బాభ మా, మా అనేది 5వది కాబట్టి. సో మాయామాళవగౌళ అని రాసుకోండి. ఒక పక్కన మాకి నంబర్ ఇచ్చేసేయండి 5. అట్లాగే మాయామాళవగౌళ రెండో అక్షరం యా ఎక్కడుందో వీటిలో చూసుకోండి నంబరు. యాకి ఏ నెంబర్ ఇచ్చారు? 1వ నెంబరు యాద్యష్టకంలో. కాబట్టి మాకి 5, యాకి 1, 51 అని వేసాం. కానీ మేళకర్తల్ని మనం గుర్తించేటప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఏ నెంబర్ అయితే వచ్చిందో దాన్ని మనం వెనకది ముందు, ముందుది వెనక వేసుకోవాలి. అంటే 51 మనకి 15 అవుతుంది. ఇప్పుడు మాయామాళవగౌళ మన సంఖ్య ఏది అంటే 15. అది మొదటి 5వ సంఖ్య, మొదటి 5వ అంకె ఏకస్థానం, రెండవది 1, అది దశస్థానం వేస్తే మాయామాళవగౌళ రాగం 15వ సంఖ్య అవుతుంది. ఇది కటపయాది సూత్రాలను అనుసరించి మనం అన్ని మేళకర్తలను అలాగే ఈజీగా గుర్తించవచ్చు. ఇట్లా 72 మేళముల సంఖ్యలను కనుగొనడంలో సంయుక్త అక్షరములు గల మేళ సంఖ్య నిర్ణయించినప్పుడు ఈ క్రింది విషయాన్ని గమనించాలి అని చెప్తున్నారు. ఉదాహరణ షణ్ముఖ ప్రియ. ఇందులో మొదటి అక్షరం ష, యాదృష్టకంలో 6వది అది. అట్లాగే రెండవది ము, షణ్ము అన్నప్పుడు ను ఒకటి వస్తుంది,
మళ్ళీ మా ఒకటి 2 కంబైన్ సంయుక్తాక్షరం అంటే 2 అక్షరాలు కలిసింది కాబట్టి షణ్ము అన్నప్పుడు ఇక్కడ మకారాన్ని మాత్రమే లెక్కించాలి అంటున్నారు. కాబట్టి పాది పంచకంలో 5. కాబట్టి మొదటిది 6 ఏకస్థానంలో, రెండోది 5 దశమ స్థానంలో పెడితే 56 అవుతుంది. ఈ రకంగా అన్నీ కూడా మనం మిగతా మేళకర్తల సంఖ్య కూడా మనం తెలుసుకోవచ్చు. పై పథకం నందు చూపిన జ్ఞ నా అనే అక్షరాలు వచ్చినప్పుడు వాటి అంకెను 0 అవడం చేత అది దశమ స్థానం లెక్కకు రానట్ల తెలియదు. అంటే వాటిని 0 వేశారు కాబట్టి వాటికి దశమ స్థానంలో వాటిని లెక్క తీసుకోరు అని అంటున్నారు. ఉదాహరణకి గానమూర్తి. ఇందులో మొదటి గా అనే అక్షరం కాది నవకంలో 3 అక్షరం. కా క గా కదా, కా ఖ గా 3 అక్షరం గా. గానమూర్తిలో ఇది 3 ఏకస్థానం. రెండవది నా. ఈ నా అనేదాన్ని 0గా తీసుకోవాలి అని చెప్తున్నారు. అందుకని 0 3 అవుతుంది. 0కు విలువ లేదు కాబట్టి గానమూర్తి అనేది 3వ మేళం అవుతుంది. ఇట్లాగే తక్కిన మేళాల సంఖ్యలన్నీ కూడా మనం ఊహించుకోవచ్చు. అయితే ఈ కాలంలో వాడే 72 మేళకర్తలలో 5 మేళకర్తలను మాత్రమే కటపయాది గణిత శాస్త్రానికి వ్యతిరేకంగా సంయుక్తాక్షరాన్ని మొదటి హల్లునే లెక్కించుట అనేది కూడా కొన్నిసార్లు కొన్ని మేళకర్తలకు జరుగుతోంది, అన్నిటికీ కాదు. చక్రవాకం గణిత శాస్త్రరీత్యా 26 మేళం, అది 16వ మేళం అంటున్నారు. దివ్యమణి 18, అది 48. విశ్వంభరి 44, అది 54వ మేళంగా గుర్తిస్తున్నారు. అట్లాగే చిత్రాంబరి 26 కానీ 66 కింద వస్తుంది. అలాగే వృషభప్రియ 60 కానీ 62వ మేళం అవుతుంది. ఇట్లా లెక్కిస్తున్నారు. కాబట్టి ఇప్పటి కాలంలో వాడే 72 మేళాలలో పై 5 మేళాలే కాకుండా 67 మేళాలే కటపయాది విధులను సరిగ్గా అనుసరిస్తున్నాయి. మేళ సంజ్ఞలు. శ్రీ వెంకటమకిచే ఒక్కొక్క చక్రంలో గల 6 మేళకర్తలకు ఇవ్వబడిన 6 సంజ్ఞలను చెప్తున్నారు. అవి పా, శ్రీ, గో, భూ, మా, ష అని చెప్తున్నారు. ఇప్పుడు మూర్ఛనాకారక మేళాలు. 72 మేళకర్తలలో ఏ మేళకర్త అయినా కానీ షడ్జం కాకుండా మిగిలిన స్వరాలు రిషభ, గాంధార, మధ్యమ, పంచమ, దైవత నిషాదాలలో ఏ ఒక్కటి కానీ 2 కానీ 3 కానీ అంతకంటే ఎక్కువ కానీ స్వరాలను గ్రహస్వరాలుగా చేసి మూర్ఛన కావిస్తే వాటిలో ఇంకొక మేళం ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడిన మేళకర్తలను మూర్ఛనకారక మేళాలు అని చెప్తారు. ఈ మూర్ఛనకారక మేళాలు మొత్తం 56. మూర్ఛనాకారక మేళ పథకము ఆయా గ్రహస్వరములందు ఏర్పడే మేళముల సంఖ్య. కనకాంగి, ఇది మీకు టేబుల్ ఇస్తాను, ఇది మీరు చూసి రాసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇది కనకాంగి, రత్నాంగి, గానమూర్తి, వనస్పతి, మానవతి, తానరూపి, సేనాపతి, హనుమత్తోడి, ధేనుక, నాటకప్రియ, కోకిలప్రియ, రూపవతి, ఇవన్నీ కూడా చూసి రాసుకోండి మీరు. గాయకప్రియ, వకుళాభరణం, మాయామాళవగౌళ, చక్రవాకం, సూర్యకాంతం, హాటకాంబరి, జంకారధ్వని, నటభైరవి, కీరవాణి, కరహారప్రియ, గౌరీ మనోహరి, వరుణప్రియ, మారరంజని, చారుకేసి, సరసాంగి, హరికాంభోజి, ధీరశంకరాభరణం, నాగానందిని, యాగప్రియ, రాఘవర్ధని, గాంగేయభూషిణి, వాగధీశ్వరి, శూలిని, చలనాట, గవాంబోధి, భవప్రియ, శుభపంతువరాళి, షడ్విధ మార్గిణి, కామవర్ధని, గమనప్రియ, విశ్వంభరి, శ్యామలాంగి, షణ్ముఖప్రియ, సింహేంద్ర మధ్యమము, హేమవతి, ధర్మావతి, నీతిమతి, కాంతామణి, వృషభప్రియ, లతాంగి, వాచస్పతి, మేచకల్యాణి, చిత్రాంబరి, ధాతువర్ధని, నాసికాభూషణి, కోసలము, రసికప్రియ. ఇవి
ఇవన్నీ మూర్ఛన కారక మేళాలు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాయి. ఇప్పుడు అమూర్ఛన కారక మేళాలు. అమూర్ఛన కారక మేళాల వివరణ ఏంటంటే 72 మేళకర్తలలో మేళములకు 56 కాక మిగతా 16 మేళములను అమూర్ఛన కారక మేళాలు అని చెప్తారు. వీటికి పేరు రావడానికి కారణం వీటిలో ఏ మేళాల్లో ఏ స్వరాన్ని గ్రహస్వరంగా చేసినా ఇంకొక మేళం ఏర్పడదు, అట్టి మేళములే ఉంటాయన్నమాట. అంటే ఇంకొక మేళం ఏర్పడనట్టి మేళాలే అవుతాయి అని చెప్తున్నాడు. ఇది ఇక్కడ నో మేళము అని రాసుకున్నాం. ఇప్పుడు అమూర్ఛన కారక మేళాలు వాటి సంఖ్యలు తెలుసుకుందాం. తానరూపి, రూపవతి, యాగప్రియ, సాలగము, జలార్ణవము, జూలవరాలి, నవనీతము, పావని, రఘుప్రియ, సువర్ణాంగి, దివ్యమణి, ధవళాంబరి, నామనారాయణి, రామప్రియ, సుచరిత్ర, జ్యోతిస్వరూపిణి. ఇవన్నీ కూడా అమూర్ఛనాకారక మేళాలు. ఇవాళకి ఈ వీడియో ఆపేసి రేపు తాళాల గురించి నేర్చుకుందాం. దేశాది, మధ్యాది, చాపు తాళాలు.